ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. ఆపరేషన్ వివరాలను కేంద్ర విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ప్రత్యేకంగా విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పాకిస్తాన్లోని 4 పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 5 స్థావరాలపై దాడులు చేసినట్లు తెలిపారు. ఆ వివరాలు చూద్దాం. ఆపరేషన్ సింధూర్ దేశంలోని ప్రతి భారతీయుడి గుండె చప్పుడులో వినిపిస్తున్న మాట. ఉగ్రవాదుల పీచమణిచేలా, దాయాది దేశం ఒళ్ళు జలధరించేలా భారత్ చేసిన దాడికి పెట్టిన పేరిది. నవవధువు నుదుటి తిలకాన్ని తుడిచేశామంటూ విర్రవీగుతున్న ముష్కర మోకలకు మోదీ ఇచ్చిన బదులిది. యుద్ధం ఉగ్రవాదంపై మాత్రమేనని, దాయాది దేశంలోని సైనికులు పౌరులపై కాదని చాటి చెప్పిన సైనిక చర్య ఇది. పెహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు బదిలీచ్చేలా పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్ నడిబొడ్డులోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసేందుకు భారత్ చేపట్టిన సైనిక చర్యకు భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టింది. ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయటమే లక్ష్యంగా సాగిన ఆపరేషన్ సింధూర్ 100% విజయవంతమైంది. ఇంతకీ ఈ ఆపరేషన్ను భారత్ ఎలా చేపట్టింది? ఏ ప్రాంతాల లక్ష్యంగా దాడి జరిగింది? వివరాలను భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ప్రత్యేకంగా విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ గురించి భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వివరిస్తూ, పెహల్గాం మృతులకు న్యాయం చేకూర్చేందుకే ఆపరేషన్ సింధూర్ చేపట్టామన్నారు. భారత సాయుధ బలగాలు అర్ధరాత్రి 1:05 నుంచి 1:25 వరకు పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాదుల స్థావరాలపై మెరుపుదాడులు జరిపాయని, మొత్తం 9 స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపి వాటిని ధ్వంసం చేశాయన్నారు. పాక్ పౌరులు, మిలిటరీ, ఆర్థిక స్థావరాలపై భారత సైన్యం ఎటువంటి దాడులు చేయలేదని మిశ్రీ స్పష్టం చేశారు. 2008 ముంబై దాడుల తర్వాత పెహల్గాం దాడి అత్యంత తీవ్రమైందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ చెప్పారు. పెహల్గాం దాడిలో పాకిస్తాన్ ప్రమేయం స్పష్టంగా బయటపడిందని అన్నారు. ఈ దాడి జరిపినట్లు ప్రకటించుకున్నది రెసిస్టెన్స్ ఫ్రంట్ TRFకు నిషేధిత సంస్థ అయిన లష్కరే తోయిబాతో సంబంధాలు ఉన్నాయన్నారు. ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధి చెందుతున్న పర్యాటక రంగాన్ని అడ్డుకునే లక్ష్యంతోనే ఈ దాడులకు పాల్పడ్డారన్నారు. ఈ దాడులు జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా భారత్పై ఆరోపణలకు పాల్పడిందని విమర్శించారు. పెహల్గాం దాడి తర్వాత కూడా ఉగ్రవాదులు మరిన్ని దాడులకు పాల్పడే ప్రమాదం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో ఆపరేషన్ సింధూర్ చేపట్టినట్లు విక్రమ్ మిశ్రీ తెలిపారు. భారత్పై ఉగ్రదాడులతో సంబంధం ఉన్న వారి శిబిరాలను గుర్తించి ఆపరేషన్ సింధూర్లో భాగంగా వాటిపై దాడులు జరిపినట్లు కల్నల్ సోఫియా ఖురేషీ మీడియా సమావేశంలో వెల్లడించారు. గుల్పూర్ టెర్రర్ క్యాంప్ అంతర్జాతీయ సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందని, దాన్ని లష్కరే తోయిబాకు చెందినదిగా గుర్తించామన్నారు. రాజౌరి, పూంచ్ ప్రాంతాల్లో ఇందులోని ఉగ్రవాదులు యాక్టివ్గా ఉన్నారని, 2023-24లో పూంచ్ దాడిలో కీలకంగా వ్యవహరించిన ఉగ్రవాదులు ట్రైనింగ్ పొందినట్లు సమాచారం ఉందన్నారు. సీమాంతర ఉగ్రవాదంలో ప్రమేయం ఉన్నవారని విశ్వసనీయ సమాచారం ద్వారా వాటిని గుర్తించి దాడులు చేశాం. భవిష్యత్తులో కూడా పాకిస్తాన్ దుందుకుడు చర్యలకు భారత సాయుధ బలగాలు దీటైన సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని సోఫియా ఖురేషీ స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా నిర్వహించిన తీరును కల్నల్ సోఫియా ఖురేషీ వీడియోల ద్వారా వివరించారు. భారత వైమానిక దళానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మాట్లాడుతూ, LOC నుంచి 30 కిలోమీటర్ల దూరంలోని కోట్లీ, బర్నాలాపై దాడి చేశామని, సియాల్కోట్లోని సజ్జల్, మొహమూనా జాయా, సియాల్కోట్పై మిసైల్ ప్రయోగించామన్నారు. కసబ్, హెడ్లీ శిక్షణ పొందిన స్థావరాలను సమర్థవంతంగా ఛేదించామన్నారు. ఉగ్రవాదుల శిబిరాలే లక్ష్యంగా దాడి చేశామని, పాక్ సైనిక స్థావరాలను భారత్ లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టం చేశారు. పాకిస్తాన్ నుంచి ఎలాంటి ప్రతిస్పందనైనా ఎదుర్కోవడానికి తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామన్నారు. భారత్ను రెచ్చగొట్టేలా ఏదైనా శత్రుచర్య జరిగితే భారత సాయుధ దళాలు నిర్ణయాత్మకంగా మరియు సముచితంగా స్పందిస్తాయన్నారు. ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం ప్రతిచర్య మాత్రమే కాదని, ఉగ్రవాదాన్ని అణిచివేయాలనే విస్తృత సిద్ధాంతాల్లో భాగమన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ సాధించిన విజయాలను దేశ ప్రజలకు, నారీ శక్తికి ప్రతీకలైన కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వివరించిన తీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.